హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేము తిరుపతికి వెళ్తున్నాము. మాకు తత్కాల్లో థర్డ్ ఏసీ టికెట్స్ దొరికాయి. ఈ వెదర్లో అయితే చాలా చల్లగుంది. బేబీస్ ఉన్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోకండి. మా తమ్ముడు వాళ్ళైతే 1 డే బిఫోర్ వెళ్ళారు. ఇక్కడ విష్ణు నివాసం దగ్గర ఎస్ఎస్డి టోకెన్స్ దొరుకుతాయి. దాని పక్కన తిరుమలకి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. డైరెక్ట్ కొండపైకి తీసుకెళ్తాయి. ఎస్ఎస్డి టోకెన్స్ అంటే 1 డే బిఫోర్ వచ్చే టికెట్స్ తీసుకొని నెక్స్ట్ డేకి దర్శనాలు ఉంటాయి. ఇది కొండపైకి కాలినడకన వెళ్ళే దారి ఇది. ప్రజెంట్ అయితే చాలా చల్లగా ఉంది వెదరు. తిరుపతికి వచ్చేసినాక ఏదో తెలియని లోపల నుంచి హ్యాపీనెస్ అయితే వస్తుంది. కొండపైకి వెళ్ళే ముందు బ్యాగ్ చెకింగ్స్ ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ అవి అలో లేదని మనకందరికీ తెలిసిందే. అన్ని పడేస్తారు ఉంటే కూడా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కోరుకున్నట్టు మా పాపకి అన్నప్రసన్నం, చెవులు కుట్టించడం, గుండు అన్నీ ఇక్కడే చేస్తున్నాను. కొండపైకి వెళ్ళంగానే మేము ఒక రూమ్ తీసుకోవాలి. 300 టికెట్స్ తీసుకున్నప్పుడు ఒకటి దొరికింది, కానీ మేము ఎక్కువ మంది ఉండడం వల్ల ఇంకోటి తీసుకోవాలి. టెంపుల్కి దగ్గరలోనే రాంబగీచా రెస్ట్ హౌస్ 2 చాలా దగ్గరగా దొరికింది మాకు. మేమైతే చాలా హ్యాపీ. ఫస్ట్ వెళ్ళంగానే రూమ్లో వెళ్ళి గుండు కోసం అందరం వెళ్ళిపోయాము. మేము 100 రూపీస్ రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే చాలా నీట్గా చాలా బాగుంది. రూమ్ అయితే మా అందరి టికెట్స్ ఎలా ఉండేనంటే కొందరిది 300 టికెట్స్. నేను మా ఆయన పాప సుపతం నుంచి దర్శనం చేసుకోవాలి. ఇక ఎస్ఎస్డి టోకెన్స్ కొంతమందికి చేసుకున్నాము. దర్శనం అయిన తర్వాత ఇక పురోహిత సంఘంకి వెళ్ళిపోయాము. అక్కడే అన్నప్రసన్నం, చెవులు కుట్టించేసాము. ఇక్కడ పురోహిత సంఘం దగ్గర అంటే షాపులు కూడా ఉండవు. మనకు కావాల్సిన అన్ని వస్తువులన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకురావాలి. పాప అయితే చాలా ఏడ్చింది. పాపకి ఎంత పెయిన్ అయ్యిందో అని వాళ్ళ డాడీ కూడా ఒక చెవి కుట్టించుకున్నారు. మేనమామ ఒళ్ళోనే కుట్టించాలని కుట్టించాము. ఇక్కడ అందరూ పాప డైవర్ట్ అవ్వాలని గోవిందా గోవిందా అని అందరూ అంటున్నారు. అన్నప్రసన్నం కోసం కొన్ని వస్తువులు తెచ్చుకున్నాము, కొన్ని తీసుకురాలేదు. కానీ అక్కడేం దొరకలేదు. చాలా ఇబ్బంది పడ్డాము. మీరు అన్ని వస్తువులు తెచ్చుకోండి.